వదినా మీరా మీరా వదినా ఘోరం జరిగిపోయింది మీరా ఎందుకు అరుస్తున్నావు? అయ్యో చెప్పు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? హాస్పిటల్ ఏంటి? భూమి ఏంటి? భూమి గురించి వదిన నా ఏడుపంతా. అప్పటికే నేను స్పృహలో లేను. మన డ్రైవర్ చెప్పాడు భూమిని ఎవరు రౌడీలు ఎత్తుకుపోయారంట. భూమిని వాళ్ళు ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది వదిన. నువ్వే ఏదో ఒకటి చెయ్యి వదినా. ఏడోకు మీరా. మన భూమికి ఏదైనా అయితే నేను మాత్రం తట్టుకోగలను చెప్పు. నాకు తెలిసిన ఒక ఎస్పీ గారు ఉన్నారు. ఉండు, ఆయనకు వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు ఉండు, ఏడోకు. హలో సార్, సారీ సార్, ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను, కానీ అర్జెన్సీ అలాంటిది. సార్, మా అమ్మాయి భూమి ఉంది కదా, తను మీరాని హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే ఎవరో రౌడీలు అడ్డగించి భూమిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారంట. మీరేం చేస్తారో నాకు తెలియదు ఎస్పీ గారు. ఉదయానికల్లా మా అమ్మాయి భూమి మా ఇంట్లో ఉండాలి, తనకేం కాకూడదు. థ్యాంక్ యూ సో మచ్ ఎస్పీ గారు. ఏమన్నారు వదినా? మీరా, ఇంక మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉదయం కల్లా భూమి మన ఇంట్లో సేఫ్ గా ఉంటుంది. ఎస్పీ గారు మాట ఇచ్చారు. మొత్తం పోలీస్ ఫోర్స్ అంతా తీసుకెళ్తానన్నారు. అయ్యో, అసలు నీ కొంట్లో బాలేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో, భూమి వచ్చేస్తుంది. నిజంగానే భూమి ఇంటికి వస్తుందా వదినా? నీ ముందే కదా మా ఫోన్ లో మాట్లాడాను. అంత పెద్ద ఆయన తలుచుకుంటే అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పు. గారు, మీరైనా తనకి కాస్త నచ్చి చెప్పండి. తనకి రెస్ట్ చాలా అవసరం. వెళ్ళు వెళ్ళు మీరా. రామ్మా. భూమిని రౌడీలు ఎత్తుకుపోయారు. ఓరి దీని ఏషాలు. ఏమండి ఏమండి, మన భూమిని అమ్మా మీరా, నీ వదిన ఎస్పీ గారికి ఫోన్ చేసింది కదా, భూమి వస్తుందని చెప్పింది కదమ్మా. నా మాట విని నువ్వు రెస్ట్ తీసుకో. డబ్బేంటి? భూమిని కృష్ణ, అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఎస్పీ గారు వాళ్ళందరినీ అలర్ట్ చేశారో లేదో తెలుసుకోవాలి. ముందు నువ్వు రారా.